హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వీడియోలో మనకు ఫ్రీగా టెక్నాలజీస్ ఎలా నేర్చుకోవాలి, ఏ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయని చూద్దాం. మనం ఎప్పుడైనా సరే ఒక టెక్నాలజీ నేర్చుకునే టెక్నాలజీ గురించి ఏదైనా తెలుసుకోవడానికి మనం ఫస్ట్ W3 స్కూల్స్‌లోకి వెళ్తాం. మ్యాక్స్ అందరూ కూడా W3 అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఈ W3 స్కూల్ అంటే మనం వాట్ ఈస్ వాట్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్‌గా నేను నేర్చుకోగలనా లేదా? నేర్చుకోవాలి అంటే కొన్ని ట్రిక్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదొకటి ఫస్ట్ అన్నమాట. ఇక్కడ HTML, CSS, జావా స్క్రిప్ట్, పైథాన్, జావా ఇలాంటివన్నీ కూడా ఇవి టెక్నాలజీస్ అన్నమాట. మైసీక్వెల్, జేక్వెరీ, ఎక్సెల్, XML, జాంగో, పైథాన్, నోడ్.js, టైప్ స్క్రిప్ట్, యాంగులర్, డిబి ఇలా మనకు ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. ఒక డేటా సైన్స్ వరకు. డేటా సైన్స్‌లో కూడా లీనియర్ రిగ్రెషన్ ఇక్కడ ఏంటి అంటే మనం సర్టిఫికేషన్‌కి సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటుంది. డేటా సైన్స్ యాక్సెస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దెన్ మనకు W3 స్కూల్ సర్టిఫికేషన్ అనేది 70 క్వెషన్స్ ఉంటాయి. పాస్ పర్సెంటేజ్ 70, టైమ్ లిమిట్ వచ్చి 70. ఇలా మనం సర్టిఫికేషన్ అనేది తెచ్చుకోవచ్చు. ఫండమెంటల్ సర్టిఫికేషన్ అనమాట మెయిన్‌గా. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఒక టెక్నాలజీ తెలుసు. టెక్నాలజీలో సర్టిఫికేషన్ చేద్దామని దానికి మనం కోర్సెరాకి వెళ్ళాలి. సో కోర్సెరాలో మనకు ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి. ఫ్రీ కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో ఫ్రీ కోర్సెస్ ఇక్కడ చూడండి. ఇక్కడ మిస్ బై యాక్సిడెంట్ నేను టైప్ చేస్తాను. కొన్ని ఏంటంటే మనకు ఫ్రీ కోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఐబీఎం డెవాప్స్, తర్వాత ఐటీ సపోర్ట్ ఇవన్నీ కూడా మనకు సర్టిఫికేషన్స్ ఇందులో కూడా క్రెడిట్ ఎలిజిబుల్ జీరో, ఏ క్రెడిట్స్ అనేవి ఉండవు అనమాట. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టాటిస్టిక్స్, కెనడా, ఇంట్రడక్షన్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఏమి ఉండవు. ఇన్ కేస్ సర్టిఫికేషన్ కావాలి అంటే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే ఒక సెకండ్ మెథడ్ అనమాట. కొంచెం పేమెంట్ అనేది ఎలా ఉంటదంటే ఒకవేళ మనం మైక్రోసాఫ్ట్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ చేద్దామని, సో దీనికి మనం ఎన్రోల్ అవ్వాలి. సర్టిఫికేషన్ బిగినర్ లెవెల్‌లో మనసులో నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ మంత్ వచ్చి ఇందులో పే చేయాలి అంటే టోటల్ రూ. 4,000. 3 మంత్స్ 3 మంత్స్‌లో మంత్స్ అంటే పర్ మంత్ మనం 2,000 పే చేయాలన్నమాట. 1 మంత్‌లో అయితే మనకు 20 ఇక్కడ ఏంటంటే డిస్‌ప్లే ఒకవేళ మనం 15 డేస్‌లో రీఫండ్ చేద్దామని 15 డేస్‌లో రీఫండ్ అనేది ఉంటుంది. డేస్‌లో మనం కంప్లీట్ అయిపోయితే ప్రోగ్రామ్ మనం మళ్ళీ రీఫండ్. సో ఇదే అన్నమాట. వద్దు మనకి ఇంత అమౌంట్ కొంచెం తక్కువలో వెళ్దాము. యూడమీలో మనకు సర్టిఫికేషన్స్ చేయడానికి మంచి మనం టెక్నాలజీకి సంబంధించి మంచి ఫ్రెండ్‌ని మనం ఇన్ కేస్ మీరు ఒక వెబ్ డెవలప్‌మెంట్ తీసుకున్నారు. సో మీరు మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆన్‌లైన్ సర్టిఫికేషన్. ఫ్రీ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్స్. ఈ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ఏదైనా చేసుకోవచ్చు.
ఒకవేళ మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం అంటే యాక్చువల్లీ డౌన్ టైమ్ ప్రొఫెషనల్ స్కిల్ అనమాట. సో, మనం ఏదైతే దేంట్లోనైతే మనం టెక్నాలజీ తెలుసుకుందాం, సర్టిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. సో, ఇలా సర్టిఫికేషన్ సంబంధించి ఇలా ఉంటాయి. లెవెల్ కానీ మళ్ళా మనం ఉన్న వీడియోస్‌లో మరికొన్ని ఆన్‌లైన్ సర్టిఫికేషన్, ఫ్రీ ఆన్‌లైన్ లెర్నింగ్ మెథడ్స్